కేటీఆర్ పై వారం రోజుల్లో ఛార్జ్ షీట్. ఈ కార్ రేస్ కేసులో పత్రాలను సిద్ధం చేసుకుంటున్న ఏసీబీ అధికారులు కార్పొరేటర్లు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు. ఇది వేరేనా? కేటీఆర్ పై వారం రోజుల్లో ఛార్జ్ షీట్ అట. మరి వారం రోజులలో ఛార్జ్ షీట్ వేస్తానంటే ఏమన్నా ప్రమాదాలకు అవకాశాలు ఉన్నాయా? కేటీఆర్ని అరెస్టు చేసే అవకాశం ఉన్నదా? అరెస్టు చేస్తే ఏ గ్రౌండ్స్ మీద కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది? అనుమానాల మీదనే తీసుకుపోయి జైల్లో వేస్తారా? ఆధారాలు చూపించి మరి జైల్లో వేస్తారా? ఆధారాలు ఎలాంటి ఆధారాలు సేకరించారు? 200 కోట్లో 300 కోట్లో హెచ్ఎండిఏ నుండి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ లెక్కలను ముందే రాయకుండా డబ్బులు డ్రా చేసి హెచ్ఎండిఏ నుండి డబ్బులు డ్రా చేసి ఈ కార్ రేసుని నిర్వహించిండ్లు అనేది ఆరోపణ. అందులో ఎందుకు లెక్కలు రాయలేదు? ఈ 300 కోట్లో లేకపోతే 100 కోట్లో నీ సొంతానికి ఎట్లా వాడుకుంటావు? నువ్వు మంత్రి అయినప్పటికి కూడా ఇక పలాని ఖజానా నుండి పలాని పనికి నేను డబ్బులు తీస్తానా అని చెప్పాలి కదా. నీ చెప్పకుండా నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి, నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ 100 కోట్ల లెక్కలు రాయకుండా ఆ 100 కోట్ల లెక్కలను ఇందుకోసం ఎందుకు ఖర్చు పెట్టినావు? ఆ లెక్కలేవి అంటే నేను ఆ తర్వాత రాసిన లెక్కలని కేటీఆర్ గారు చెప్తున్నారు. తర్వాత ఎట్లా రాస్తావు? ముందు డబ్బులు తీసుకొని తర్వాత రాస్తాను అంటే లెక్కలల్లో తారుమారైనట్టే కదా. ఇప్పుడు పలా అకౌంట్ నుండి 100 రూపాయలు తీసుకున్నాం, ఈ 100 రూపాయలు దీనికోసం తీసుకుంటున్నామని ముందే రాస్తే ముందే 100 రూపాయలు తీసుకున్నట్టు లెక్క ఉంటుంది. నువ్వు ముందు 100 రూపాయలు తీసుకొని తర్వాత ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టినాక లేకపోతే 50 రూపాయలు జేబులో దాచుకున్నాక ఇక పలానా దానికి ఇంత అయింది పలానా దానికి ఇంత అయింది అన్నప్పుడు ఆ లెక్కలు తారుమారు చేసుకొచ్చే అవకాశం ఉంటుంది తర్వాత లెక్కలు రాస్తే. ఆ గోల్మాల్ జరిగింది అనేది కేటీఆర్ గారి మీద ప్రధానమైన ఆరోపణ. కాబట్టి వారం రోజుల్లో కేటీఆర్ మీద ఛార్జ్ షీట్ వేస్తున్నారంటే మరి దీంట్లో ఏమన్నా ప్రమాదం కేటీఆర్ గారికి పొంచి ఉంటుందా నార్మల్గానే ఉంటుందా అనేది కూడా చూడాలి. మరి కేటీఆర్ గారిని జైల్లో వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 9 నెలలు చెర్లపల్లి జైల్లో ఏమన్నాడు ఆయన? దొడ్డు దోమలు కుడతా అంటున్నాయంటే మరి నువ్వు దొడ్డు దోమలు కుట్టే పనే చేతివి, దొడ్డు దోమలు కుట్టే పని చేసి జైలుకు పోతివి. ఇప్పుడు కాబట్టి ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగులు ఎంకులాడి మరి కేటీఆర్ని జైలు ఎత్తాడు.